తూర్పుగోదావరి జిల్లాలో ముద్రగడ పద్మనాభం హీట్ పుట్టిస్తున్నారు. ఆయన వరుసగా పార్టీలతో నిర్వహించే భేటీలు హాట్ టాపిక్ గా మారుతున్నారు. ఆయన నివాసానికి వరుసగా అన్ని పార్టీల నేతలు క్యూ కడుతున్నారు. మరి కాసేపట్లో ముద్రగడతో భేటీ కానున్నారు వైసీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు. ఇవాళ ఉదయమే టీడీపీ జనసేన నేతలు ముద్రగడను కలిశారు. తమ పార్టీలో చేరాలని ఆహ్వానించారు. ఈ క్రమంలో ఆయన ఏ పార్టీ వైపు మొగ్గు చూపుతారనేది ఉత్కంఠగా ఉంది. తూర్పుగోదావరి జిల్లాలో ముద్రగడ పద్మనాభం హీట్ పుట్టిస్తున్నారు. ఆయన వరుసగా పార్టీలతో నిర్వహించే భేటీలు హాట్ టాపిక్ గా మారుతున్నాయి. అయితే ఆయన నివాసానికి వరుసగా అన్ని పార్టీల నేతలు క్యూ కడుతున్నారు. మరి కాసేపట్లో ముద్రగడతో భేటీ కానున్నారు వైసీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు. ఇవాళ ఉదయమే టీడీపీ జనసేన నేతలు ముద్రగడను కలిశారు. తమ పార్టీలో చేరాలని ఆహ్వానించారు. ఈ క్రమంలో ఆయన ఏ పార్టీ వైపు మొగ్గు చూపుతారనేది ఉత్కంఠగా ఉంది. ఇక ఏపీ పాలిటిక్స్ లో అటు ముద్రగడ పద్మనాభం ఒక హీట్ అనేది పుట్టిస్తున్నారు. అయితే వరుసగా పార్టీలతో నిర్వహించే భేటీలు కూడా ఇప్పుడు ఏపీ పాలిటిక్స్ లో హాట్ టాపిక్ గా మారుతున్నాయి. ఇప్పటికే ఆయన నివాసానికి అన్ని పార్టీల నేతలు క్యూ కడుతున్నారు. అయితే మరి కాసేపట్లో ఇటు వైసీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు కూడా ఆయన్ని కలిసే అవకాశం కనిపిస్తుంది. దీనికి సంబంధించిన మరింత అప్డేట్స్ ని మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. సో రాజేష్, చెప్పండి, ఇప్పటికే జనసేన టీడీపీ నేతలు ముద్రగడను కలిశారు, తమ పార్టీలో చేరాలని కూడా ఆహ్వానించారు. అయితే ఈ క్రమంలో అటు ఆయన వైసీపీ పార్టీ నేతలు కూడా ఆయన కలిసే అవకాశం కనిపిస్తుంది. వాళ్ళ భేటీ తర్వాత ఆయన ఏ పార్టీ వైపు మొగ్గు చూపుతారనేది కూడా ఆసక్తికరంగా మారింది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి? మొత్తం మీద గోదావరి జిల్లాలో రాజకీయాలకు ముద్రగడ పద్మనాభం కేర్ ఆఫ్ అడ్రస్ గా మారుతున్నారు. అన్ని పార్టీల నేతలు కూడా ఆయన వచ్చి ఒక్కొక్కరుగా కలుస్తూనే ఉన్నారు. ముందుగా గత నెల డిసెంబర్ నెలలోనే మిథున్ రెడ్డి వచ్చి, అంటే ఇక్కడ జిల్లాకు ఇన్ఛార్జిగా ఉన్నారు, ఆయన వచ్చి ముద్రగడ నేరుగా కలిశారు. కలిసిన తర్వాత ఆయన ఏం మాట్లాడారు అనేది డైరెక్ట్గా చెప్పలేదు, కానీ ముఖ్యంగా ఆయనను కాకినాడ నుంచి ఎంపీగా పోటీ చేయాలని చెప్పి కోరినట్లుగా తెలుస్తుంది. ఒకవేళ ఆయన రాజకీయాల్లోకి రావడం ఇష్టం లేకపోతే ఆయన కుమారుడు చెల్లారావు ఉన్నాడు, ఆయన్ని కూడా ఆ రంగంలో దింపే ప్రయత్నం చేయాలని చెప్పి మిథున్ రెడ్డి అడిగినట్లుగా కొన్ని వార్తలు వచ్చాయి. తర్వాత ఆ వార్తను ముద్రగడ కుటుంబం ఖండించడం లేదు, అలాగని ఆమోదించడం లేదు. సో దాని ద్వారా గాలిలో ఉంది. అయితే నిన్న రాత్రి జనసేన పార్టీ కార్యదర్శి ఆయన వైగుళ్ళ శ్రీనివాస్ ఎవరైతే ఉన్నారో ఆయన వచ్చి నిన్న ముద్రగడ పద్మనాభం రాత్రి కలిశారు. కలిసిన తర్వాత ఆ రాజకీయాలు మళ్ళీ కొంచెం వీటికే అని చెప్పాలి. ఖచ్చితంగా ఏం జరగబోతుంది, జనసేన పార్టీ తరపు నుంచి వచ్చి ఆయనకి సుమారుగా గంట పాటు చర్చించారు. అనంతరం ఆయన తర్వాత మళ్ళీ ఈ రోజు ఉదయం కూడా మళ్ళీ టీడీపీ నుంచి జ్యోతుల్ నెహ్రూ వచ్చి కలిశారు. అలాగే జనసేన పత్తిపాడు కాన్స్టిట్యున్సీ నియోజకవర్గ ఇన్ఛార్జి వరుపుల తమ్మయ్య బాబు కూడా వచ్చారు. అయితే ఈ రోజు ఉదయం దాకా జరిగిన అప్డేట్ అది. అయితే మరి కాసేపట్లో వైసీపీకి చెందిన తోట త్రిమూర్తులు కూడా ఆయన మండపేట నియోజకవర్గం ఇన్ఛార్జిగా ఉన్నారు. ఆయన వచ్చి ముద్రగడను కలుస్తారనేది ఒక వాదన ఉంది. అంటే మొత్తం కలిసిన నేతలందరూ కూడా కాపు నేతలే, మొత్తం వైసీపీ నుంచి కావచ్చు, జనసేన నుంచి కావచ్చు, అలాగే ఇప్పుడు టీడీపీ నుంచి మొత్తం అందరూ కూడా కాపు నేతలందరూ కూడా, ఈ జిల్లాలో ఉన్న కాపు నేతలందరూ కూడా ఆయన్ని కలిసే ప్రయత్నం చేస్తారు. దాంట్లో భాగంగానే త్రిమూర్తులు మరి కాసేపట్లో వెళ్ళి కలవబోతున్నాడని సమాచారం ఉంది. ఆయన రామచంద్రపురంలో ఉన్నారు, అక్కడి నుంచి బయలుదేరుతారు. అలాగే వెళ్ళి కిర్లంపూడి వెళ్ళి అక్కడ ఆయన్ని కలిసే అవకాశం ఉంది. అంటే టీడీపీ మాత్రం చెప్పిన జ్యోతుల నెహ్రూ మాత్రం స్పష్టంగా చెప్పారు, నేను మాత్రం రాజకీయ అవసరాల కోసం రాలేదు, నేను చేపట్టబోయే కోటి శివ పూజలు ఏదైతే ఉందో శివార్చన, దానికోసం రేపు పూజా కార్యక్రమం రేపు ఆఖరి దశకు చేరుకుంది. సో ఆ కార్యక్రమానికి అటెండ్ అయ్యి హారతి తీసుకోవాల్సిందిగా కోరడానికి వచ్చాను. దాంతో పాటు చివరిగా నేను రేపు పొద్దున రాజకీయాల్లో పోటీ దిగితే నాకు మద్దతు తెలపాలని చెప్పి ముద్రగడను కోరాను. దానికి ముద్రగడ కూడా ఆమోదం తెలిపారు. ఖచ్చితంగా నాకు సహాయం చేస్తానని చెప్పారని చెప్పి జ్యోతుల నెహ్రూ అయితే చెప్పారు. అయితే వరుపుల సుబ్బారావు మాత్రం జనసేన నుంచి మాత్రం మరో రకంగా చెప్పారు. మా నాయకుడు మాకు చెప్పారు, ముద్రగడను మన పార్టీకి తీసుకురావాలని చెప్పారు, ఖచ్చితంగా మమ్మల్ని కలవమని చెప్పారు, అందువలన నుంచి నేను వచ్చి కలిశాను. మా నాయకుడు చెప్పిన మాట ఏదైతే ఉందో ఆ ముద్రగడకు సాధారణంగా వివరించిన ఆయన కూడా చాలా సానుకూలంగా స్పందించారు. అయితే ఆ నిర్ణయం ఏం చెప్పలేదు, కానీ జనసేన పార్టీలోకి రమ్మని చెప్పి మేము ఆహ్వానించాం, కానీ
ఆయన నిర్ణయం చెప్పలేదు, ఆయన సానుకూలంగా స్పందించారన్నారు. ఇకపోతే చివరిగా మళ్ళీ తోట త్రిమూర్తులు మరోసారి వెళ్తారు. అంటే వైసీపీ నుంచి ఆల్రెడీ మిథున్ అయిపోయారు, మళ్ళీ తోట త్రిమూర్తులు రెండోసారి రాయబారానికి వెళ్తున్నారు. అయితే ముద్రగడ కుటుంబం నుంచి మాత్రం ఎటువంటి సమాచారం కానీ ఏం రావట్లేదు. వెళ్ళిన వాళ్ళు వచ్చి ఆయన కలిసిన వాళ్ళు మాట్లాడటమే తప్ప ముద్రగడ కుటుంబం నుంచి మాత్రం ఎటువంటి వార్త రాలేదు. అంటే ప్రైవేట్ చిట్ చాట్లు ఏమైనా రావాలేమో తప్ప ప్రస్తుతం మాత్రం తోట త్రిమూర్తులు మళ్ళీ కలవడంతో మొత్తం కాపు సామాజిక వర్గం మొత్తం కూడా ముద్రగడం కాపాడుకునే ప్రయత్నం చేస్తుందా అనిపిస్తోంది. చెప్పండి. రైట్, థ్యాంక్ యూ రాజేష్.